నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కృష్ణా నదిపై 800 మీటర్ల వంతెన, అలాగే హైదరాబాదు తిరుపతికి దూరాన్ని తగ్గించే దారి, కృష్ణమ్మ హొయ్యలు, నల్లమల్ల అందాలు తిలకిస్తూ సాగే గాజు వంతెన. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క ఐకాన్ వంతెన ఎందుకు ఆలస్యం అవుతుందో ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కృష్ణా నదిపై 800 మీటర్ల పొడవున ఒక వంతెన నిర్మించాలని, అది హైదరాబాదు తిరుపతి మధ్య దూరం తగ్గించే దారి అని, కృష్ణమ్మ హోయిల్లు తిలకించడానికి మంచి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని, నల్లమల్ల అందాలు తిలకిస్తూ ఈ గాజు వంతెనపై సాగే ప్రయాణమని, ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఐకానిక్ వంతెన మరింత ఆలస్యం కానుంది. ఇలాంటి ఐకాన్ నిర్మాణం ప్రపంచంలోనే రెండోది కావడం, దేశంలోనే ఇలాంటిది ఎక్కడా లేకపోవడం, ఈ నిర్మాణ సంస్థలనేవి ఈ ముందుకు రాకపోవడం ఒకంత బాధ కలిగించేటువంటి అంశం. ఇలాంటి పనులు చేసినటువంటి చైనా, ఇతర దేశాల్లోని కాంట్రాక్టుల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంత మహోన్నతమైనటువంటి ఈ యొక్క బ్రిడ్జి ఎక్కడుందో ఇప్పుడు ప్రజెంట్ కట్టబోతున్నారో తెలుసుకుందాం. దాని పుట్టు పూర్వోత్తరాలు. కల్వకుర్తి, తెలంగాణలోని కల్వకుర్తి, ఆంధ్రప్రదేశ్లోని జమ్మలమడుగు కలిపేటువంటి నేషనల్ హైవే ఈ 2020లో కేంద్ర జాతీయ రహదారి అయినటువంటి దీన్ని 167Kగా ప్రకటించింది కేంద్రం. ఇందులో భాగంగా కృష్ణానదిపై 800 మీటర్ల పొడవు గల తీగల వంతెన నిర్మించాలని నిర్ణయించారు. దీన్ని భారత్మాల 2వ ఫేజ్ కింద చేర్చడం అయితే జరిగింది. ఈ ఐకానిక్ ఆకృతులు తయారు చేసి 1082.50 కోట్లు అయితే కేటాయించారు. టెండర్లు పిలిచి 30 నెలల్లో పూర్తి చేయాలని ఈ యొక్క కేంద్రం చెప్పింది. ఈ మేరకు కేంద్రం కూడా ప్రకటించింది ఈ యొక్క 30 నెలల్లో పూర్తి చేస్తామని. మొదటి విడత 436 కోట్లు విడుదల చేసి టెండర్లకు ఆహ్వానించడం అయితే జరిగింది. అనుమతులు, నిధులున్నా కూడా అర్హులైనటువంటి గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్లు దొరక్క పనులు చేపట్టలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ఐకానిక్ వంతెన నిర్మాణ పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి నంద్యాలకు 70 కిలోమీటర్ల దూరం అయితే తగ్గుతుంది. అట్లాగే తిరుపతి, హైదరాబాద్ మార్గంలో ఈ రాకపోకలు సాగించేటువంటి వాహనాలు కూడా కర్నూలు మీదుగా కాకుండా నంద్యాల మీదుగా అంటే నేషనల్ హైవే 167K ద్వారా కల్వకుర్తి, జమ్మలమడుగు జాతీయ రహదారిపై అయితే ఒక జుమ్ అంటూ ప్రయాణం చేయొచ్చు. దీంతో హైదరాబాదు, బెంగళూరు జాతీయ రహదారిపై కూడా ఈ ట్రాఫిక్ రద్దీ అనేది తగ్గుతుంది. ఈ సమయంలో అయితే ఐకానిక్ వంతెన నిర్మాణంతో ఈ పర్యాటకులు పెరుగుతారు. అలానే సంగమేశ్వరం, శ్రీశైలం, కొలనుభారతి, అహోబిలం, మహానంది క్షేత్రాలకు కూడా ఈ భక్తుల రద్దీ అనేది పెరగనుంది. తెలంగాణలోని అలంపూర్, సింగోటం క్షేత్రాలకు కూడా రవాణా మార్గం ఏర్పడి ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇట్లాంటి ఐకాన్ బ్రిడ్జి కట్టాలంటే, నిర్మించాలంటే ఎవరు అవసరమో ఇప్పుడు ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐకానిక్ వంతెన నిర్మాణానికి 2 నెలల కిందట తొలి విడత టెండర్లు అయితే పిలిచారు. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చిన తగిన అర్హతలు లేవంటూ తిరస్కరించడం అయితే జరిగింది కేంద్రం. దీని నిర్మాణానికి అంతర్జాతీయ స్థాయిలో పనులు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కాంట్రాక్టర్కే ఆ సంస్థకే అప్పగించాల్సి ఉంది. జాతీయ స్థాయిలోకి కొన్ని సంస్థలు ఆసక్తి చూపినా తగిన అనుభవము, అర్హత లేదన్నటువంటి ప్రభుత్వం కేంద్రం తిరస్కరించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఇటీవల మరోసారి టెండర్ల గడువు అయితే పొడిగించడం అయితే జరిగింది. అంటే ఇటువంటి కాంట్రాక్ట్ను ఎవరైనా చేయాలంటే జపాను, అమెరికా లేదా చైనా ఇట్లాంటి వీళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు వస్తే తప్ప దాన్ని చేయలేరనేటువంటి భావన కేంద్రంలో ఉంది. అది నల్లమల్ల అడవుల్లో కృష్ణానదిపై కల్వకుర్తి, జమ్మలమడుగు మధ్య నిర్మించబోయేటువంటి ఐకానిక్ వంతెనకు సంబంధించినటువంటి న్యూ అప్డేట్స్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.